శాఖలో జరిగినటువంటి ఒక వివాదపరమైనటువంటి అంశం. తన బిడ్డ నా బిడ్డ కాదు, నా బిడ్డ తన బిడ్డ, తన బిడ్డని నా బిడ్డని చేయాలని చూశారు. నాకు పుట్టినటువంటి బిడ్డ తన బిడ్డని నా బిడ్డగా ఎలా చేస్తారని ఎవరైతే తాను మదన్ మోహన్ తీవ్రమైనటువంటి బాధతో ఆయన దేవాదాయ శాఖ కమిషనర్కి లెటర్ రాశారు. ఎందుకు రాశారు అంటే, ఎవరైతే మదన్ మోహన్కి అదేవిధంగా వారి భార్య శాంతి వీళ్ళిద్దరు వివాహం జరిగిన తర్వాత ఇద్దరు కూడా అతను ప్రొఫెసర్. మదన్ మోహన్ అనే అతను ఆయన ప్యాకింగ్ టెక్నాలజీలో ప్రొఫెసర్. ఆయన చాలా అతను అదేవిధంగా ఎవరైతే డిప్యూటీ డైరెక్టర్గా దేవాదాయ శాఖలో చేస్తున్నటువంటి శాంతి, వీరిద్దరి మధ్య వివాహం అయింది. 2015లో వీళ్ళిద్దరికి ఇద్దరు ట్విన్స్ ఆడపిల్లలు జన్మించారు. తర్వాత క్రమంలో వీళ్ళిద్దరికి ఒక మగబిడ్డ జన్మించారు. మగబిడ్డ జన్మించిన తర్వాత ఆయనకి ఎందుకో ఎక్కడో ఏదో ఒక అనుమానం కలిగింది. ఏ అనుమానం కలిగింది అని అంటే, అతను అమెరికా వెళ్ళినటువంటి సమయంలో అమెరికా నుంచి వచ్చిన తర్వాత అతను తన భార్యతో కలిసినటువంటి 3వ రోజే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పిందట. జనరల్గా 3 రోజులకి ప్రెగ్నెన్సీ రాదు కదా అనేటువంటి దాని మీద అతను చదువుకున్న ప్రొఫెసర్ కాబట్టి అతనికి అనుమానం వచ్చి, ఎవరికైనా అనుమానం వచ్చింది కదా, ఆ అనుమానం వచ్చి ఇదేంటి 3 రోజులకే ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందని పాపం ప్రొఫెసర్ కదా, పుస్తకాలు చదివాడంటే ఏమన్నా తెలిసిద్దేమో అనేటువంటి దాని మీద మొత్తం ఎన్ని గ్రంథాలు చదివినా కానీ ఎన్ని గ్రంథాల్లో కూడా ఎక్కడా కూడా అటువంటి పరిస్థితి సాధ్యం కాదు అనేటువంటిది ఉందట. దాంతో తనకి ఏం అర్థం కాక సరే మొత్తానికి తర్వాత మళ్ళీ విదేశాలకు వెళ్ళటం, మళ్ళీ వచ్చిన తర్వాత డెలివరీ అవటం, బాబు పుట్టాడట. బాబు పుట్టిన తర్వాత తన మనసుకి చాలా బాధ కలగటం, ఆ బిడ్డను ఎత్తుకున్నప్పుడల్లా ఈ బిడ్డ ఎవరి బిడ్డ అనేటువంటి దాంతో ప్రతిరోజు నిద్రలేనటువంటి రాత్రులను గడుపుతూ దుఃఖ సముద్రంలో మునిగిపోతూ చివరికి భార్యని ఎవరి బిడ్డ ఈ బిడ్డ అని అడిగాడట. సరే, ఈ సందర్భంగా వాళ్ళిద్దరి మధ్య కొంత డిస్కషన్ జరగటం, తాను ఈ బిడ్డ ఎంపీ విజయసాయిరెడ్డి గారి బిడ్డ అని చెప్పిందట. అదేంటి మరి మనము వివాహం చేసుకుని ఉంటే ఆ బిడ్డ విజయసాయిరెడ్డి గారి బిడ్డ అని అంటే ఏంటి అర్థం అని అంటే, లేదు ఆయనకి మగపిల్లలు లేరు, మగపిల్లవాడు కావాలని చెప్పని ఆయన నన్ను కోరాడు, ఆయనకి మగపిల్లవాడిని కలిగించాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఒక బిడ్డకి జన్మనిద్దామనేటువంటి ఉద్దేశంతో ఆ జన్మనిచ్చేటువంటి క్రమంలో ఈ విధంగా ముందుకు వెళ్ళాము అది అని చెప్పిందట. అదేంటి ఆయన ఎక్కడో వృద్ధుడు, ఆయనకి ఇప్పుడు ఇదేంటి పిల్లలు ఏంటి అని మళ్ళీ తను అంటే చాలా జరిగింది ఇదంతా చూత అడిగితే లేదు IVF ద్వారా చేయించుకున్నాం అని చెప్పని మళ్ళీ చెప్పిందట. సరే, పాపం తనకి ఆ బిడ్డను చూసుకున్నప్పుడల్లా, ఇంట్లో ఉన్నప్పుడు బిడ్డను చూసినప్పుడల్లా పిల్లవాడు ఏడ్చినప్పుడు నవ్వినప్పుడు తనకి ఆ బాధ కలుగుతూ తాను చివరికి ఆ మదన్ మోహన్ అనేటువంటి అతను చివరికి అసలు ఎక్కడ ఆసుపత్రిలో అని చెప్పని ఆసుపత్రికి వెళ్ళాడట. ఆసుపత్రికి వెళ్ళి ఆసుపత్రిలో దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ డీటెయిల్స్ను కూడా పరిశీలించడం, వాటన్నిటిని తీసే క్రమంలో ముందుగా సరే సాయిరెడ్డి అని అంటున్నావు, తర్వాత మళ్ళా సాయిరెడ్డి కూడా కాదులేండి, ఇక్కడ ఇంకొక అతను ఉన్నాడు, ఆయన పేరు అడ్వకేట్ పోతిరెడ్డి సుభాష్ అడ్వకేట్ అని చెప్పారంట. కొద్ది రోజులు నువ్వు సాయిరెడ్డి అంటున్నావు, కొద్ది రోజులు సుభాష్ అంటున్నావు, అసలు ఎవరు ఇదంతారంటే లేదండి మళ్ళీ సాయిరెడ్డి గారే, ఆయనకు పుత్రులు లేరు, ఇప్పుడున్నటువంటి పుత్రికను కూడా పెంచుకుంటున్నారు అనేటువంటి బాధతో ఆయన ఒక పుత్రుడు ఉంటే బాగుంటుంది, 30 కోట్ల రూపాయల ఆస్తిని మన పిల్లవాడి పేరు మీద పెడదాం అనుకుంటున్నారని చెప్పి కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేసి డబ్బు కోసం 30 కోట్ల రూపాయలు పిల్లవాడికి ఇస్తాను, వాడి పేరు మీద పెడతానని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే, అంటే పిల్లవాడి కోసం నువ్వు ఈ రకంగా ఇటువంటి ప్రయత్నాలు చేస్తావా, కుటుంబాన్ని ఈ రకంగా చేస్తావా, నా బిడ్డను నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తావా, అతనికి బిడ్డ కావాలంటే అతను ప్రయత్నం చేసుకోవాలి, కానీ నా భార్యని నువ్వు పోయి అతనితో కలిసి నా బిడ్డని ఎలా నన్ను మోసం చేస్తావని చెప్పని ఇక గ్యాప్ రావటం, వివాదం జరగటం,
ఈ ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి కాన్వర్జేషన్స్లో సరే చివరికి ఇతను అపోలో హాస్పిటల్కి వెళ్తే అపోలో ఆసుపత్రిలో ఒక సంతకం పెట్టుందట. ఎవరు శాంతికి భర్తగా పెట్టినటువంటి సైన్ ఎవరైదయ్యా అంటే ఎవరైతే అతను పోతిరెడ్డి సుభాష్ అనే అడ్వకేట్ని పెట్టాడంట. ఈయన పాపం ఉండలేక ఎవరైతే ఈ మదన్ మోహన్ ఇదేంటి ఈ బిడ్డ ఏంటో తెలుసుకోవాలనేటువంటి అతను రోజు రోజు కుళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. పోయి ఎవరైతే సుభాష్ని అడిగాడట, బాబు నీ కాళ్ళు పట్టుకుంటాను, ఈ బిడ్డకి తండ్రి ఎవరో చెప్పు, మరి నువ్వు సంతకం పెట్టావు కదా, నువ్వే కదా ఈ బిడ్డకి తండ్రివి అని చెప్పినట్టు లేదు రామ నాకేమీ తెలవదు, నన్ను అనవసరంగా దీంట్లో ఇరికిచ్చేశారు, నేను చాలా నిమిత్త మాత్రుడిని, నాకు తనకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పారట. అదేంటి నువ్వు సంతకం పెట్టావంటే ఆ రోజు కొంతమంది పెట్టమంటే ఎవరో ఒకరు పెద్దలు కావాలి కదా పెట్టమంటే అందుకని పెట్టాను అన్నారట. పెద్దలు పెట్టమంటే ఎవరు ఆ పెద్దలు పెట్టమంటే పెట్టావని చెప్పానంటే లేదు నేను అవన్నీ చెప్పలేను, నాకు ఏమీ తెలవదు, నన్ను లాగొద్దు ప్లీజ్ అని చెప్పని అతను కాళ్ళు పట్టుకోబోతున్నాడట. సరే ఈ కాళ్ళు పట్టుకునేటువంటి క్రమంలో ఇప్పుడు ఎంతకీ ఈ బిడ్డని ఎవరని చెప్పాలి, నా బిడ్డని తనేమన్నా కొద్ది రోజులు నా బిడ్డ అంది, తర్వాత సాయిరెడ్డి గారి బిడ్డ అని, తర్వాత ఇప్పుడు నీ బిడ్డ అంటుంది. సరే ఇంత మీరు కాకుండా ఇంకెవరన్నా ఉన్నారా అంటే లేదు ఇంతవరకు అయితే క్లారిటీ అని చెప్పని మళ్ళీ చెప్పేటువంటి ప్రయత్నం చేశాడట. సరే ఈ క్రమంలో అతను దుఃఖ సముద్రంలో మునిగిపోయి సరే ఈ బిడ్డ ఎవరో తేల్చేటువంటి క్రమంలో చివరికి ఎవరైతే దేవాదాయ శాఖ కమిషనర్ గారికి ఒక లేఖ రాశాడట. సార్ అన్యతా భావించవద్దు, మీకు భంగం కలిగిస్తున్నాను, నాకు మీరు పవిత్రమైనటువంటి ఈ దేవాదాయ శాఖలో ఎవరైతే డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నటువంటి శాంతి అన్యాయంగా అక్రమంగా ఒక బిడ్డకి జన్మనిచ్చి ఆ బిడ్డను నా బిడ్డగా చేసి భార్యాభర్తల బంధానికి ఒక చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా పిల్లవాడికి అన్యాయం చేసే విధంగా వ్యవహరించింది. దీంట్లో ఆమె మొదటగా చెప్పినటువంటిది ఎంపీ విజయసాయిరెడ్డి గారు వలన పుట్టారు అని చెప్పింది. తర్వాత ఇప్పుడు ఈ విధంగా చెప్తుంది. వీరిద్దరిని పిలిపించి ఎవరిద్దరిని విజయసాయిరెడ్డి సుభాష్ని పిలిపించి తగు విచారణ జరిపి ఈ బిడ్డకి తండ్రి ఎవరో తేల్చండి అని చెప్పని ఆయన తన స్వహస్తాలతో ఒక లేఖ రాసి అందజేశారట. మరి ఇక్కడే అసలు విషయం అంతా ఉంది. ఇప్పుడు దేవాదాయ శాఖ వాళ్ళు జనరల్గా ఇది ఎవరికి ఇవ్వాలి కంప్లైంట్, పోలీస్ శాఖకి ఇవ్వాలి. సరే ఇప్పుడు తర్వాత ఏదో రేపులుండే ఇస్తారని అంటున్నారు. కానీ దేవాదాయ శాఖ వాళ్ళకి ఇస్తే దేవాదాయ శాఖ వాళ్ళు పిలిపించి ఏమడగాలి, విజయసాయిరెడ్డి గారిని ఏమడగాలి, లేకపోతే ఇతను సుభాష్ని ఏమడగాలి, లేదా శాంతిని పిలిపించి ఏమడగాలి అనేటువంటి దాంట్లో డిపార్ట్మెంట్గా తల్లకిందులుగా దీనిపైన ఏం చేయాలనేటువంటి దాని మీద ఒక కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి పరిస్థితి. సరే ఇదంతా ఇటువైపు జరుగుతూ ఉంటే మరొక వైపు ఈ అంశానికి సంబంధించి విశాఖ వేదికగా దీని మీద చాలా ఆసక్తికరమైనటువంటి చర్చలు జరుగుతున్నాయట. ఎందుకనంటే ఇక్కడ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి, అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీలో నెంబర్ 2గా ఉన్నాడు విజయసాయిరెడ్డి, ఎంపీ, రాజ్యసభ, ఆ పార్టీలో ఆ ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి, ఉత్తరాంధ్ర సీఎంగా ఆయనకు ఉన్నటువంటి ఒక దేదీప్యమైనటువంటి ఒక వెలిగినటువంటి వ్యక్తి. ఎవరైతే ప్రతిపక్ష పార్టీలని లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తులని ఎవరైతే తాను అత్యంత నీచంగా కించపరిచినటువంటి వ్యక్తి, ఆయన చేసినటువంటి ప్రతి ట్వీటు ఈరోజు చూస్తే ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా, ఆడవాళ్ళని లేదు, మగవాళ్ళని లేదు, ఇంకొకరని లేదు, సభ్య సమాజం తలదించుకునేటువంటి ట్వీట్స్ని ఆయన అత్యంత దుర్మార్గంగా చేశాడు. అటువంటి అత్యంత సమాజం సిగ్గుపడే విధంగా ఒక రాజ్యసభ సభ్యుడు వ్యవహరించాడు. ఆ రకమైనటువంటి ట్వీట్లు చేశారు. కాబట్టే ఈరోజు విజయసాయిరెడ్డి గారి గురించి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది అని అంటే కాలం అనేటువంటిది ఎక్కడా ఎవరిని ఊరుకోదు. మీరు దుర్మార్గాలు చేసి, మీరు కామెంట్లు చేసి, ఎవరైతే వ్యక్తుల యొక్క ప్రైవేట్ లైఫ్ని ఇష్టానుసారంగా మీరు అవమానకరంగా మీరు మాట్లాడారో, దీంతో ఈరోజు మీరు ఇప్పుడు ఈ లెటర్కి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే దీంట్లోనే మనము అందుకనే మనం సాయిరెడ్డి గారి గురించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. సరే ఈ బంధాల నేపథ్యంలో ఎవరైతే సుభాష్ అనేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మదననుడు నన్ను లాగొద్దు, దీని వెనక అది ఇదని ఏదో చెప్పినటువంటి ప్రయత్నం చేశారు. అసలు ఏంటి అని అంటే
విజయసాయిరెడ్డి గారు ఉత్తరాంధ్రలో ఉన్నప్పుడు చేసినటువంటి ల్యాండ్, దస్పల్లా, ఈ భూముల వ్యవహారాలన్నిటిలో కూడా ఎవరైతే ఈ సుభాష్ పాత్ర అత్యంత క్రియాశీలకం, ఆయన శిష్యుడిగా లేక ఆయన మనిషిగా ఎస్టాబ్లిష్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మనం ఒక మాట ఏం చెప్పొచ్చు అని అంటే, మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఎక్కడో ఎవరో ఒక పెద్ద జమీందారుకో లేకపోతే ఎవరికో ఒకరికి అక్రమ సంతానాన్ని కలిగినప్పుడు వాళ్ళు వచ్చి గొడవ చేసేటువంటి క్రమంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పిఏనో లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డ్రైవర్నో, ఇదిగో వీళ్ళకి సతీమణి అని చెప్పని, అది భర్త అని చెప్పని వాళ్ళిద్దరికి పిలిచి పెళ్లి చేస్తుంటారు. సినిమాల్లో చూసాం, నిజ జీవితంలో చూడాల. విశాఖలో ఇలాంటి సినిమా విజయసాయిరెడ్డి గారి నేతృత్వంలో జరిగింది, విజయసాయిరెడ్డి గారి నాయకత్వంలో జరిగింది అనేటువంటిది ఇప్పుడు ఒక పుంఖానాలుగా చర్చలు జరుగుతున్నాయి. అసలు వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఒక బాండింగ్ అనేది ఇప్పుడు విశాఖలో ప్రజలకి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకపోతే తెలుగు ప్రజలకి, విదేశాల్లో తెలుగు వాళ్ళందరికీ కూడా సాయిరెడ్డి గారి విషయంలో ఇప్పుడు ఒక చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆయన పాపం మొత్తం నరిసిపోయింది, ఇప్పుడు ఆయన ఏంటి పిల్లలేంటి, ఆయన వృద్ధుడైపోయాడు, ఇప్పుడేంటి పిల్లలేంటి అనేది ఒకవైపు చర్చలు జరుగుతూ ఉంటే రకరకాలుగా తీసుకుంటారు. గవర్నర్ ఎన్డీ తివారీని గురించి తెలిసిన్నాం కదా, మరి అలాంటిది సాయిరెడ్డి గారి గురించి కూడా ఇప్పుడు పుంఖానాలుగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఎన్డీ తివారీ గురించి కూడా అట్లాగే చెప్పుకున్నారు, మరి ఈరోజు సాయిరెడ్డి గారి గురించి కూడా అదే విధంగా చెప్పుకుంటున్నారు. ఎంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి అంటే, ఆమె విశాఖలో డిప్యూటీ ఈవోగా ఉండి ఆయన విశాఖలో ఒక దీంట్లో ఉన్నప్పుడు ఎవరైతే సుభాష్ అనే అతను పరిచయం చేశాడట, మరి ఈ శాంతి ఆ సాయిరెడ్డి మధ్య జరిగినటువంటి ఒక కెమిస్ట్రీ అనేటువంటిది కూడా చాలా చక్కగా జరిగిందని చెప్తారు. ఉదయాన్నే ఆమె చక్కగా దేవుడు ప్రసాదాలన్నింటినీ, దేవాలయాల్లో ఉన్నటువంటి వాటన్నిటిని ఉదయాన్నే తీసుకొని 7 గంటలకో 7:30కో వారు ఉన్నటువంటి గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళటం, ఆడ ప్రసాదాలు అందజేయటం, తర్వాత మళ్ళీ వాళ్ళకి కావాల్సినటువంటి సకల సౌకర్యాలని మరి చూసే విధంగా చూడటం, తర్వాత వాళ్ళిద్దరూ కాసేపు కూర్చొని చక్కగా మాట్లాడుకోవటం కావచ్చు, లేదా చర్చించుకోవటం కావచ్చు, ఇలాంటివి కూడా చాలామంది మేము చూసాం. అరే ఇంత జరిగిందా, అరే నేను ఆ రోజు అనుకున్నాను, అలా జరిగి ఉండొచ్చు, నేను ఇదేదో అనుకున్నాను అప్పుడేదో అయిద్దని, ఇలాంటివి రకరకాలుగా అక్కడ చూసినటువంటి వాళ్ళు, ఆ రోజు వెళ్ళినటువంటి వాళ్ళు, ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితులని ఇప్పుడు ప్రజలు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే చూసిన వాళ్ళు చెప్పుకుంటారు కదా, అలా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు మరి అది చాలా ఉంది, ఇది చాలా డెప్త్ సబ్జెక్టు, దీని గురించి కొన్ని తెలుసు కాబట్టి కొన్ని చెప్పకూడదని చెప్పట్లేదు. ఎందుకంటే ఆ మహిళకి ఇబ్బంది జరగకూడదు. సరే, ఆ మహిళ అతని భర్తకు అన్యాయం చేసిందేమో కానీ ఆ మహిళని అగౌరవపరచడం ఇష్టం లేదు కాబట్టి కొన్ని చెప్పట్లేదు. ఎందుకనంటే తాను ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళినప్పుడు ఎవరితోటి ఎలా మాట్లాడింది, బయట వాళ్ళతో ఎలా మాట్లాడింది, తాను సాయిరెడ్డి గారి యొక్క అండ చూసుకొని ఏ రకంగా వ్యవహరించింది డిపార్ట్మెంట్లో అంటే, ఒక్కసారి ఆమె డిప్యూటీ ఈవోగా ఉండి అక్కడ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి ఒక ఆఫీసర్ పైన తీసుకొచ్చి ఇసుక పోసింది. నువ్వు దుర్మార్గం అయిపోతావు, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వేమనుకుంటున్నావు అని చెప్పని శపించినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి, ఎందుకంటే ప్రజలందరికీ కూడా తెలుసు ఆమె. ఒక్కసారి ప్లే చేయండి వీడియో, ఫుల్ వీడియో. ఆడియో లేదండి, ఓన్లీ విజువల్స్. ఈ సీన్ని ప్రజలందరూ గుర్తు చేసుకోవాలి. కరెక్ట్గా ఒక 2 years బ్యాక్ విశాఖలో ఒక దేవాదాయ శాఖ ఒక అసిస్టెంట్ కమిషనర్ మీద ఒక ఆఫీసర్ ఇట్లా ఇసుక పోసింది. ఏంటిది పాపం, అందరూ ఆ రోజు ఏమనుకున్నారు, ఆయన తప్పేమో అనుకున్నారు. ఆమెకు ఎంత అన్యాయం చేసి ఆమె వచ్చి ఆ రకంగా చేసి ఉండిద్దని చెప్పి అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఈరోజు చూస్తే పాపం ఆయన ఒక ఆఫీసర్ అని కూడా లేకుండా ఆమె ఎవరైతే సాయిరెడ్డి గారి యొక్క అండదండలతోటి, సాయిరెడ్డి గారి యొక్క ఉన్నటువంటి వారిద్దరికి అసిస్టెంట్ కమిషనర్ వారు ఆ రకంగా ఆ రోజు చేసినటువంటి పరిస్థితి. మరి ఆ రోజు సాయిరెడ్డి గారి అండతోటి ఆ రకంగా చెలరేగిపోతే ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేశారు, ఆమెను అక్కడే ఉంచారు. అంటే ఆ రోజు బంధం, ఆ రోజు బలం ఎలాంటిది అనేటువంటిది ఈ అంశాలను బట్టి చూస్తే అర్థమైద్ది. మరి ఇదొక అంశంతో పాటు ఇప్పుడు వారు ఒక ట్వీట్ చేశారు, మన వాళ్ళు ఇప్పుడే పెట్టారు. ఆ ట్వీట్ యొక్క సారాంశాన్ని మనం చాలా విచిత్రంగా కూడా ఉంది. ఆ సారాంశం ఏంటంటే, విజయసాయిరెడ్డి గారు 2023లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో గురించి విమర్శ చేస్తూ ఈ
విమర్శ చేస్తూ కామెంట్ పెట్టారు. దానికి శాంతి కలింగ్రి ఈవిడ చాలా చక్కగా ఒక ట్వీట్ చేసింది, అది వచ్చింది పక్కన. ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీకు బాగా తెలుసు సార్, మీరు పార్టీకి స్పైనల్ కార్డ్ అండి. హే హే ఎన్ని చూడాలి సార్ దారుణాలని. తల్లి ఆవిడ పార్టీకి స్పైనల్ కార్డ్ అని వారి యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క విశిష్టతని, వారి యొక్క ప్రతిభావంతనాన్ని, ఆయన యొక్క దీనిని దృఢత్వాన్ని ఆమె స్పైనల్ కార్డ్లో తెలియజేసిందేమని అనిపిస్తుంది. సరే అంటే సరే ఏం చేస్తాం, ఆమె ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ లీడరు గవర్నమెంట్ని ప్రతిపక్షాన్ని విమర్శిస్తూ చేసిన ట్వీట్కి ఆమె ఒక కామెంట్ పెట్టేటువంటి సందర్భంలో ఆ విధమైన కామెంట్ పెట్టి, అంటే అసలు ఏమిచ్చింది తన మెసేజ్, ఏమిచ్చింది? రిప్లై ఇవ్వచ్చేమో, సరే ఆ ఫ్రీడమ్ ఉండొచ్చు, కానీ ఆ స్పైనల్ కార్డ్ అని మెన్షన్ చేయడం ద్వారా ఇది ఇంకొంచెం వివాదానికి తీసుకెళ్లేటువంటి అంశంగా కనిపించింది. సరే వాళ్ళ ఫొటోస్ కూడా ఏవో వచ్చినాయి, ఏవో తిరుగుతూ ఉన్నాయి బయట. సరే ఆ ఫోటోలు వ్యక్తిగతమైన ఫోటోలు కాబట్టి వాటిని మనం ఎందుకులే అని చెప్పని ఒకటి రెండు వేయట్లేదు. సరే ఇదొక అంశం. అంటే ఫైనల్గా ఇప్పుడు మనం ఆమె వైపు నుంచి ఆలోచిస్తున్నాము, సాయిరెడ్డి గారి వైపు నుంచి ఆలోచిస్తున్నాము, అట్లాగే సుభాష్ గురించి ఆలోచిస్తున్నాము. అసలు ఆలోచించాల్సినటువంటి వ్యక్తి పాపం మదన్ మోహన్. పాపం మదన్ మోహన్కి ఏంటి ఇప్పుడు పరిస్థితి, ఏంటి అతను ఇప్పుడు ఏం చెప్పాలి? రేపటికి ఆ బిడ్డ ఎవరి బిడ్డ, నేడు ఆ బిడ్డ ఎవరి బిడ్డ? పాపం చిన్న పిల్లవాడు, ఎవరి బిడ్డ? సాయిరెడ్డి గారి బిడ్డ, సుభాష్ బిడ్డ, లేక మదన్ మోహన్ బిడ్డ, లేక ఐవీఎఫ్ బిడ్డ? ఇక్కడే రెండో సమస్య ఏమొచ్చిందంటే ఐవీఎఫ్ అంటున్నారు. ఐవీఎఫ్ ద్వారా వచ్చినటువంటి బిడ్డ అని అంటే ఐవీఎఫ్ ఎక్కడ చేయించుకున్నావు చెప్పు, అక్కడ పోయి నేను కనుక్కొని వస్తానని చెప్పని ఇతను పాపం పరిగెత్తేటువంటి ప్రయత్నం చేస్తే అది నేను చెప్పను అని అంటారట. ఐవీఎఫ్ ద్వారా ఎక్కడైనా చేయించుకున్నట్లయితే అక్కడికి వెళితే తెలిసిద్ది. కానీ ఐవీఎఫ్ ద్వారా చేయించుకునేటువంటి సందర్భంలో భర్త యొక్క అనుమతి లేకుండా ఐవీఎఫ్ చేయించుకోరు. భర్త యొక్క అనుమతి లేకుండా ఐవీఎఫ్ సైన్ లేకుండా కుదరదు. మరి అలాంటప్పుడు ఐవీఎఫ్ నా సైన్ లేకుండా ఎలా చేయించారు? ఎవరు సాయిరెడ్డి గారి చెబితే చేయించారా, లేదా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు? మరి ఇప్పుడు అతను ఇంకొక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. మరి ఇప్పుడు అంటే ఇది ఇక్కడతో ఆగట్లా. ఇది అసలు సాయిరెడ్డి గారి విశాఖలో రాసలీల ఏంటి, అసలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళింది, ఈ వివాదాలు ఏం జరిగినాయి, గతంలో ఏం జరిగినాయి, ఎవరెవరు ఆయనతో సఖ్యతగా ఉన్నారు, ఆ సఖ్యతగా ఉన్నటువంటి వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణలు అభియోగాలు ఏంటి? సాయిరెడ్డి గారిని ఫస్ట్లో కొంతమంది ఇంటికి పిలిచేవాళ్ళట భోజనానికన్నా టిఫిన్, తర్వాత కాలక్రమంలో భయపడిపోయి ఇళ్ళకి పిలవటం మానేశారట. వీళ్ళే ఆయన కార్యాలయానికి వెళ్ళేటటువంటి పరిస్థితికి వచ్చారనేది కూడా ఒక బాగా సర్క్యులేట్ అవుతుంది. గతంలో కూడా ఇటువంటి విమర్శలు కొన్ని సందర్భాల్లో ఇవన్నీ కూడా కొంత జగన్మోహన్ రెడ్డి గారికో లేకపోతే ఇతర వాళ్ళ భారతి గారికో ఏదో కొన్ని వెళ్ళినాయి, కొన్ని డిస్కషన్ జరిగినాయి, దీని మీద కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. సరే ఇది తెలవనాటి గురించి నేను మాట్లాడట్లేదు. కానీ మదన్ మోహన్కి ఇప్పుడు ఏం చెప్తారు? మదన్ మోహన్ అడిగేటువంటి ప్రశ్నల విషయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఏం డెసిషన్ తీసుకుంటారు, దీని మీద ఎటువంటి విచారణకు ఆదేశిస్తారు, మదన్ మోహన్కి న్యాయం జరిగే విధంగా ఎటువంటి విచారణ చేయిస్తారు, శాంతిని విచారిస్తారా, సాయిరెడ్డిని విచారిస్తారా, లేక లాయర్ సుభాష్ని ఇది చేస్తారా? ఆ సినిమాలో చెప్పినట్టుగా డ్రైవర్నో పిఏనో లాయర్నో ఇరికిస్తే కాదు కదా, అసలు సూత్రధారి పాత్రధారి ఎవరు? మరి ఇప్పుడు అలాంటి సందర్భంలో అతను నేను డైవర్స్ తీసుకుంటాను, నాకు ఆ బిడ్డ ఎవరో తేల్చండి, నేను డైవర్స్ తీసుకుంటానని కూడా అంటున్నాడట. మరి ఆ బిడ్డ ఆ డైవర్స్ ఇస్తే మరి సాయిరెడ్డి గారు, మరి నిజంగా సాయిరెడ్డి గారిదే సంబంధం అయ్యుంటే, సాయిరెడ్డి గారితో ఉండేటువంటి పరిస్థితి ఉంటే మరి అప్పుడు మరి సాయిరెడ్డి గారు మరి 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 యాక్సెప్ట్ చేస్తారా? మరి అప్పుడు యాక్సెప్ట్ చేసే పరిస్థితి వస్తే మరి వివాహానికి ముందుకు వెళతారా? కానీ దుర్మార్గమైన అంశం ఏంటంటే ఆయన వయసుకి ఆ పాప వయసుకి శాంతి వయసుకి సంబంధం లేదు. ముసలోడే కానీ మహానుభావుడు. నీకు మహానుభావుడులాగా కనిపించాడా?
మరి మనోడికి ఇప్పుడు సరే, విజయసాయి రెడ్డి నేను గారికి 80 అంటుంది ఉంటాయండి? నేను 70 అంటుంది ఉంటాయా? నేను అంటుంది ఇప్పుడు ఇది ఇక్కడతోటి ఆగదు. ఇది చాలా విధాలుగా వెళ్ళిద్ది, అవునా? చాలా విధాలుగా వెళ్ళిద్ది. నేను ఇక్కడ మీడియా కూడా అదే గనక తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదా ఇంకో పార్టీ లేదా ఇంకొకరు అయితే ఈ పార్టీకి ఈ టైంకి మీడియా దాన్ని అసలు చిందర వందర చేసేసి ఆ లెటర్ని తీసుకొని మొత్తం తలకిందులు అయిపోయింది ప్రపంచం, అసలు మొత్తం ఇక్కడ అంత ఏదో అన్యాయం జరిగిపోయిందని అసలు విశృంఖలత్వంగా దాని మీద కథనాలు నడిపేటువంటి వాళ్ళు. ఏం పాపం సాయిరెడ్డి గారు అయితే మాత్రం ఎందుకు కథనాలు నడపట్లేదు? ఏంటి సాయిరెడ్డి గారితోటి ఏంటంట? సాయిరెడ్డి గారు యాజ్ ఎ ఎంపీగా ఆయన చేసినటువంటి అసభ్య పదజాలం, ఒక రాజ్యసభ సభ్యుడిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు భువనేశ్వర్ గారిని, ఆ రోజు లోకేష్ని, ఆ రోజు బ్రాహ్మణిని, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని, ఆ రోజు ప్రతి ఒక్కరిని, పురంధేశ్వర్ గారిని ఎన్ని మాటలు అన్నాడు, ఎన్ని మాటలు అతను విమర్శించారు, ఇంత దాడి చేశాడు వ్యక్తిగతంగా. ఆయన నిజంగా ఏమైనా సచ్యులుడా? ఆయన నిజంగా సచ్యులుడా అంటే ఆయన మీద 16 ఈ సిబిఐ ఈడీ కేసులు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత A2 ఉన్నాయి. ఇలాంటి నాయకులు, ఇంత క్రిమినల్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఉన్నటువంటి నాయకులు పాలిటిక్స్లోకి వస్తే రాజకీయాల్లో అంటే తెల్లంగా ఉన్నాం, వైట్గా ఉన్నాం, టక్ చేసుకున్నాం, నీట్గా ఉన్నాం ఉంటే కాదు, మనసు బాగుండాలి, ఇది హృదయం బాగుండాలి. అంతేగాని పైకి నీట్గా కనిపించినట్టుగా ఏదో వినయ విధేయతలతో ఉన్నట్టుగా ఉండి చేయాల్సినటువంటి అరాచకాలన్నీ చేస్తే ఇలాగే ఉండిద్ది, ఇలాంటివే ఉంటాయి, ఇలాంటిదే వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మరి ఇదంతా వారినేమి కించపరచాలని కాదు, వారు చేసినటువంటి వ్యాఖ్యలు, వారు చేసినటువంటి మాటలను ఒకసారి రివ్యూ చేసుకోవాలి, ప్రజలు కూడా గుర్తు చేసుకోవాలి. ఎంత కిరాతకంగా వ్యవహరించాడు అతను, రాజకీయాల్లో ఎంత కిరాతకంగా వ్యవహరించాడు. సబ్బం హరి మృతి చెందడానికి కారణం ఆయన కాదా? సబ్బం హరి విశాఖలో ఆయన ఇంటి ప్రహరీ గోడను కూల్చడం, ఆయన ఇబ్బంది పెట్టడం, ఆ టైంలో ఆయన ఆ కోవిడ్ టైంలో ఆయన బయటకు వచ్చి దాని మీద ఫైట్ చేయటం, ఆ టైంలో అతను కోవిడ్ రావటం, అతను తర్వాత మృతి చెందటం. మరి ఏంటిది? మరి ఏంటి? ఆ రోజు గీతమ్మ పోయి గోడలు కొట్టేయటం, ఇంకో దగ్గర పోయి గోడలు కొట్టేయటం, గీతమ్మ వాళ్ళు గోడలు కొట్టేసి దాని మీద సెటిల్మెంట్ చేసుకుని 4 ఎకరాలు తీసుకున్నారు. కూతురు మీద అన్యాక్రాంతంగా విపరీతంగా అడ్డదిడ్డంగా అక్కడ ల్యాండ్స్ ప్రొక్యూర్ చేశాడు, బెదిరించి రాయించుకున్నారు. అంతటితో అయిపోయిన దసపల్లా భూముల విషయంలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోయి డైరెక్ట్గా రాయించేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రముఖ హోటల్స్ 2-3 హోటల్స్ని అన్యాయంగా రాయించేసుకున్నారు. సాయిప్రియ రిసార్ట్స్ అని ఉంటుంది పాపం, వాళ్ళది అన్యాయంగా వాళ్ళని బెదిరించి రాయించుకున్నారు. అక్కడ క్లబ్ ఉంటే క్లబ్ మీదకి వెళ్ళారు, విశాఖ క్లబ్ మీద వాళ్ళు దాన్ని ఆక్యుపై చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇలా 1 కాదు 2 కాదు, కొన్ని వందలు ఉన్నాయి వారు చేసిన అరాచకాలు, వారు చేసిన అరాచకాలు 100 ఉన్నాయి. అంటే ఇవన్నీ వెళ్ళిపోతాయని అనుకున్నారు, కానీ ఎక్కడో రూపంలో ఏదో ఒక రూపంలో ఇవన్నీ కూడా వచ్చేసేటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగానే ఇవన్నీ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈ అంశం. మరి ఇప్పుడు వీటన్నిటికీ మరి చెప్పినట్టు ఆవిడ శాంతి అన్న ఆవిడ 30 కోట్లు ఈ అబ్బాయి పేరు మీద రాస్తారు, అందుకనే నేను అని చెప్పి అనడం చాలా దారుణమైన విషయం అండి. అది అంటే డబ్బు కోసం. అంటే నేనేమంటానంటేనండి రాజుగారు, ఆవిడ సరే తప్పు చేయటానికి ప్రవర్తించింది అని ఆలోచించింది అనుకుందాం. తండ్రి వయసుతో ఉన్నటువంటి వ్యక్తి ఆయన తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక ఉద్యోగిగా ఉన్నటువంటి ఒక మహిళని ఎలా చెరపడతారు అనే ప్రశ్న ఉత్పన్నం కాకుండా ఉండదు కదా. నేను ఆయన్ని అనట్లేదు, నేను ఆయనేమి అవమానించట్లేదు. జరిగి ఉంటే ఇప్పుడు ఆ ఉంది కదా స్పైనల్ కార్డ్ అని, మరి జరిగి ఉంటే అనే ప్రశ్న ఉత్పన్నమైతే ఏమంటాం? ఇక్కడ మామూలు వ్యక్తుల గురించో లేదా ఇంకోరి గురించో అయితే ఇక్కడ చర్చ కాదండి. సాయిరెడ్డి గారు ఉన్నారు కాబట్టే చర్చ. వారు మరి విశాఖలో పనిచేసినటువంటి టైంలో జరిగిందనేటువంటి వివాదం అయింది కాబట్టే చర్చ. మరి సాయిరెడ్డి గారు అనుమతి లేకుండా ఆయన ఉన్నాడనేటువంటి ధైర్యం లేకుండా పోయి అది పై అధికారుల మీద ఇసుక దుమ్ము ధూళి కొడతారండి? కొట్టరు కదా, ఆ ధైర్యం చేయరు కదా. మరి అలాంటివి చేశారంటే ఎంతటి వారికి ఎంత అండదండలు ఉండి ఉంటాయి. ఇది ఇక్కడతో ఆగలేదు. దీనికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం విచారణ చేసిద్ది, ఇది తేలాలి. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సందర్భంలో కూడా మరలా ఇది
కరెక్ట్ కాదనో లేకపోతే ఇంకోటనో ఊరుకుంటే కుదరదు. వీటి మీద ఖచ్చితంగా పాపం ఆ మదన్ మోహన్కి న్యాయం జరగాలి అనే డిమాండు ప్రజల నుంచి వస్తుంది. విశాఖ వాసుల నుంచి అయితే రేపు అవసరమైతే ర్యాలీ చేస్తాం, దీని మీద ధర్నాలు చేస్తూ ఉంటున్నారు. అటువంటి పరిస్థితి వస్తుంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కనపడలేదు. ఎలక్షన్ అయిపోయిన కనపడలేదు అంటే మళ్ళీ ఎలక్షన్ ముందు వచ్చేసేదను 37 మంది కమ్మ వాళ్ళని వేసేసారంటాడు, లేకపోతే కోహినూరు వజ్రం అంటాడు, లేకపోతే బ్లూ డైమండ్ అంటాడు, ఏందది పింక్ డైమండ్ అంటాడు, ఇంకోటి అంటాడు. వీళ్ళందరినీ నోర్లు కట్టించకపోతే వాస్తవాలని అవాస్తవాలుగా చిత్రీకరించి సమాజాన్ని చెడు మార్గంలో తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. వారి మీద 17 ఈడీ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని సిబిఐ కేసుల్లో పెట్టించారు అని అంటే ఆ రోజు ఆడిటర్గా ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా చేయటం వల్ల ఇవన్నీ ఆ రోజు జరిగింది. ఆ రోజు అంత దోపిడీ చేయబట్టి ఈరోజు ఒక అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇది వాస్తవం. దీన్ని ఏదో మనం ఏదో పక్కకి పెట్టేసి ఇది చేస్తే కుదరదు. వాస్తవాలకి మరి ఆయన యొక్క దీంట్లోనే ఇవన్నీ మరి రాంగ్ ట్రాక్స్ జరిగినాయా, మరి జరిగితే వాటికి ఏంటి, ఇప్పుడు ఏంటి విచారణ, ఎవరు చేస్తారు విచారణ అనేటువంటిది కూడా తేరాల్సినటువంటి అంశం. మరి వీటన్నిటి నేపథ్యంలో మరి ఫైనల్గా మదన్ మోహన్ అడుగుతున్నటువంటి అంశం ఏంటంటే డిఎన్ఏ టెస్ట్ కావాలని అడుగుతున్నాడు. డిఎన్ఏ టెస్ట్లో అన్నీ తెలిసిపోతాయి కదండి. ఎవరెవరు ఇవ్వాలి డిఎన్ఏ టెస్ట్? ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఇవ్వాలి, సుభాష్ అన్నారు, సుభాష్ అని ఇవ్వాలి. ఆయన సుభాష్ లేదు అన్నాడు కాబట్టి విజయసాయి రెడ్డి గారు మరి ఫస్ట్ స్టెప్ వేయాలి. ఆయన యొక్క నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి అంటే ఇవ్వాలి. ఎస్, సాయి రెడ్డి గారిది డిఎన్ఏ టెస్ట్ చేయాలంటారు మీరు. అంతే. సరే, ఫస్ట్ ఆయన మీద అపవాదు తొలగిపోవాలి అంటే ఫస్ట్ స్టెప్ ఆయన ఇవ్వాలి. ఇది ఐవీఎఫ్ కాదు అని అనుకుంటే అగ్ని పరీక్ష. మరి సాయి రెడ్డి అది డిఎన్ఏ టెస్ట్లో సాయి రెడ్డి గారిదే అని వస్తే ఏంటి మామూలుగా ఏంటి? అప్పుడు వాళ్ళ ఫ్యామిలీని కూడా మరి ఆవిడ యాక్సెప్టెన్స్ ఏంటి అది కూడా మళ్ళీ ఇంకా మీరు అన్నట్టు చాలామంది ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ అన్నీ మళ్ళీ బయటకు వస్తూ ఉంటాయి. అయినా దీని మీద పోలీస్ కేసు కూడా ఇంకా పెట్టలేదు ఏంటండి? మరి కంప్లైంట్ ఇస్తున్నారు, కోర్టుకి వెళ్తున్నట్లున్నారని ఇప్పుడు మనకు అందినటువంటి సమాచారం. పాప అతను రోజు ఇస్తున్నాడంట, కనపడినటువంటి వాళ్ళ దగ్గరికి కింద పడిపోయి అన్నీ నాకు న్యాయం చేయండి అని అడుగుతున్నాడట. అంటే ఇప్పుడు తను ఏదో చెప్పినట్లుంది అలాగది ఇలా అని. పాపం నేను అనుకోవటం తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని తను లోబరుచుకున్నాడేమో అనేటువంటి ఆలోచన అది కూడా ఉండొచ్చు. సరే, తను ఉంటే నాకు చాలా ఆయన ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రి స్థాయిలో వెలిగిపోతున్నాడు కదా, తనకి ఉంటే నాకు ఎంతో ఇది ఉంటుందని దోచుకున్నారు కాబట్టి కొన్ని 100 కోట్లను ఈ పిల్లోడి పేరు మీద రాస్తారేమో అనుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అండి, దాన్ని లాగేసుకున్నారు కదా శరత్ చంద్రారెడ్డి వాళ్ళ అల్లుడు, వాళ్ళను మొత్తం అది లాగేసుకున్నారు, భూములు లాగేసుకున్నారు. ఒకటి ఏంటండి, ఒకటి అరాచకం ఏంటి, 1, 2 అని చెప్తే అట్లా ఉత్తరాంధ్రలో జరిగినటువంటి దాని మీద అంటే దీని దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని విచారణ జరగాలనేటువంటి దాని మీద ఎక్కువగా ఉంది. పాపం ఆయనకి ఏదో న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫైనల్గా ఏంటంటే లాస్ట్ చెప్పబోయేటువంటి అంశం, ఆయన యుఎస్లో వెళ్ళినప్పటికీ దీనికి ప్రజలు ఇంకెవరన్నా కానీ క్లారిటీ ఉంటే దీని మీద ప్రొఫెసర్ గారికి కొంచెం సూచనలు కూడా గర్భం దాల్చడానికి. అంటే ఆయన చెప్పినటువంటిది ఏంటంటే తాను జనవరి 21, 2022 తాను పిహెచ్డి కోసం విదేశాలకు వెళ్ళాను. సెప్టెంబర్ 19, 2022 నేను రిటర్న్ అయ్యాను. జూలై 28 తాను కన్సీవ్ అయినట్టుగా గర్భం దాల్చినట్టుగా తాను తెలియజేసింది. జూలై 28 కన్సీవ్ అయినట్టుగా తాను తెలియజేసింది. మరి 22 జూలై 28 తను ఎలా కన్సీవ్ అయింది అనేది తన ప్రశ్న. సరే, ఏప్రిల్ 15, 2023 మగబిడ్డకి జన్మనిచ్చింది. ఆ బిడ్డ ఎవరో తేల్చండి అంటున్నారు. అతను చెప్పిన దాని ప్రకారంగా, అతను ఇచ్చిన దాని ప్రకారంగా క్లియర్గా ఉంది కాబట్టి దీనికి ఎవరైనా మరి చెబుతారేమో చూడాల్సినటువంటి అవసరం చాలా ఉంది. దీనికి సంబంధించి మురళి సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి ఇప్పుడు మరి ఎలా దీన్ని ఎవరు తేల్చాలి, ఎలా తేల్చాలి? దేవాదాయ శాఖ తేల్చాలా, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ తేల్చాలా, లేక ఈ కుటుంబాలు ఆ కుటుంబాలు అందరు కలిసి కూర్చొని మధ్యవర్తిత్వం తేల్చాలా, లేక డిఎన్ఏ టెస్ట్ చేయించి తేల్చాలా, లేక అసలు
ఎలా తేల్చాలి, ఇది ఎలా ఆ స్పైనల్ కార్డు యొక్క శక్తిని ఎలా తీసుకురావాలి, ఎలా తేల్చాలంటావు మురళి? సార్ పల్లెటూరులో పెద్దలు సామెత చెప్తూ ఉంటారు సార్, ఏమనంటే తల్లి నిజం తండ్రి నమ్మకం అనండి. అంటే ఈ కథ మొత్తం మీద శాంతి నిజం చెప్పగలదండి. అంటే ఈ టెస్ట్లో గెస్ట్లు అన్ని తర్వాత అండి, ఒక్క శాంతికే నిజం తెలుస్తుంది సార్. సరే తర్వాత ఇప్పుడు పాపం మదన్ మోహన్ ఆవేదన బాధ అన్నది వర్ణనాతీతం అండి ఎవరికైనా కూడా. ఎందుకంటే భార్యకి బిడ్డ పుట్టాడని సంతోషపడాలో లేదా బిడ్డ ఎవరికి పుట్టాడో తెలియక బాధపడాలో తెలియని పరిస్థితిలో, అంటే ఎంత మానసిక క్షోభ అనుభవించకపోతే అతను ఈరోజు బయటకు వచ్చి ఆ ఫిర్యాదు చేశాడని మనం అర్థం చేసుకోవచ్చు సార్. నిజంగా కుటుంబంలో ఉన్నటువంటి అంశాలను బయటికి తీసుకురావడం అంటే చిన్న విషయం కాదండి. అంటే అతను మానసికంగా ఇబ్బంది పడి ఫైనల్గా అతనికి ఏమీ తేలక చివరికి దేవాదాయ శాఖ కమిషనర్కి ఫిర్యాదు చేశాడు. ఎందుకంటే ఆమె అక్కడ ఉద్యోగస్తురాలుగా ఉంది, అసిస్టెంట్ కమిషనర్గా ఉంది కనుక దేవాదాయ శాఖ కమిషనర్కి కంప్లైంట్ చేశారు సార్. ఎందుకంటే ఒక 10 రోజుల క్రితం ఆమెను సస్పెండ్ కూడా చేశారండి. విజయవాడ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి శాంతిని సస్పెండ్ చేశారండి. ఎందుకంటే వాస్తవంగా ఆవిడ విశాఖపట్నం రీజియన్లో పనిచేయాలండి. కానీ ఆమెకు ఉన్నటువంటి పలుకుబడి కానీ జగన్మోహన్ రెడ్డి సర్కారులో విజయసాయి రెడ్డి ఆశీస్సుల వల్ల కానీ ఏకంగా ఆమె పరిధి దాటి విజయవాడ అసిస్టెంట్ కమిషనర్గా వచ్చిందండి. ఆవిడకి అసలు ఇక్కడ విజయవాడ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసే హోదా కూడా ఆవిడకి లేదండి. చేసి ఇక్కడ మళ్ళీ కొన్ని అక్రమాలకు పాల్పడింది కొన్ని టెంపుల్స్కి సంబంధించిన విషయంలో. దాంతో ఆమెను రీసెంట్గా సత్యనారాయణ గారు సస్పెండ్ చేశాడు, ఎండోమెంట్స్ కమిషనర్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన వారం 10 రోజులకి భర్త మదన్ మోహన్ వచ్చి ఆ కుటుంబపరమైన అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు. సో మొత్తం అంటే ఆమెకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ ఆమెకు ఉద్యోగంలో భద్రత భరోసా కల్పించడంలో కానీ సాయిరెడ్డి గారి పాత్ర ఉండటం వల్లే ఆ రోజు డిప్యూటీ కమిషనర్ ముఖం మీద ఇసుకేసినా లేకపోతే ఈ రోజు విజయవాడ చక్రమాలు చేసినా విజయవాడలో హోదా లేకపోయినా పనిచేయడానికి గల కారణాలని చెప్పి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ చెప్పుకుంటూ ఉంటారు. ఉత్తరాంధ్రలో చెప్పుకున్నా చివరికి అంటే సాయిరెడ్డి గారు ఉన్న నాళ్ళు ఉత్తరాంధ్రలో ఉంది, తర్వాత ఆయన విజయవాడ ట్రాన్స్ఫర్ అవడంతో అక్కడి నుంచి బదిలీ కావడంతో ఏం కూడా బదిలీ అయ్యి ఉండొచ్చాము మరి దగ్గరగా. అవును సార్, కరెక్టే సార్ అది. ఎందుకంటే ఆమె వైవి సుబ్బారెడ్డి గారికి అక్కడ ఇన్ఛార్జ్ చేసిన 15 రోజులకో నెల రోజులకో మళ్ళీ అక్కడి నుంచి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఆవిడ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసిందండి అసిస్టెంట్ కమిషనర్గా. మీరు అన్నట్టుగా ఆయన ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పుకున్నాక ఇక్కడికి వచ్చేసిందండి ఆవిడ. అది కరెక్టే సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే చాలా టెంపుల్స్ ఉంటాయి ఆ పరిధిలో, విజయవాడ పరిధిలో ఆ టెంపుల్స్లో చాలా అక్రమాలు జరిగినాయి. వాటన్నిటిలో ఈవిడ ప్రోత్సాహం ఉందండి. అయితే విజయసాయి రెడ్డి గారు పవర్లో ఉన్నని చెప్పి ఈవిడ జోలికి ఎవరు వెళ్ళలేదండి. ఎప్పుడైతే ప్రభుత్వం మారింది, కూటమి అధికారంలోకి వచ్చిందో ఎండోమెంట్ కమిషన్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని ఆమె సస్పెండ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ గొడవ వచ్చిందండి. ఈ గొడవలో ఒకవైపు ఆవిడ ఇబ్బంది పడుతుంది, ఇటు భర్త ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అండి. అయితే మన భర్త ఎందుకంటే చాలా విచిత్రంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేశాడు సార్. ఎందుకంటే పాపం ఎండోమెంట్ కమిషనర్ గారు కూడా దీని మీద ఏం చర్యలు తీసుకోలేరు. అది లీగల్గానే వెళ్ళాలి లేకపోతే క్రిమినల్గానే వెళ్ళాలి. అంటే అందులో ఆయన ఒక వర్డ్ వాడాడు, అనైతిక చర్యకు పాల్పడింది, అసాంఘిక చర్యకు పాల్పడింది అని ఆయన వాడాడని మదన్ మోహన్. అందుకని ఖచ్చితంగా ఆయన క్రిమినల్ అఫెన్స్కి వెళ్ళాలి. క్రిమినల్ అఫెన్స్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు వైద్య పరీక్షలు చేపిస్తారు. ఎవరెవరి మీద అయితే ఆరోపణలు ఎదుర్కొన్నారో వాళ్ళందరికీ కూడా చేపించి చివరికి ఆ కథని ఒక అంశాన్ని తీల్చిరా. దిశ చట్టం అని చెప్పిన ఒకటి పెట్టారు కదా మహిళల కోసం. ఇప్పుడు ఇట్లాంటి పాపం మదన్ మోహన్ లాంటి వాళ్ళు మరి ఎంతమంది వస్తారో ఏంటో, ఇక్కడ ఏదైనా చట్టం కూడా పెడితే పోయిద్దాము. అంటే నేను అంటున్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని, సరే ఆమె పాత్ర ఎంత ఉందనేది పక్కన పెడితే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఉత్తరాంధ్రలో మొత్తం తాను కీలకంగా వ్యవహరిస్తూ ఇలాగా ఎన్ని అక్రమాలకు పాల్పడ్డాడు. ఇప్పుడు భూ వివాదాలు బయటకు వచ్చినాయి, ఇతర సెటిల్మెంట్లు బయటకు వచ్చినాయి, అట్లాగే క్రికెట్ అసోసియేషన్ బయటకు వచ్చింది, ఏదైతే కూలగొట్టినవి బయటకు వచ్చినాయి, కేసులు పెట్టినవి బయటకు వచ్చినాయి, అశోక్ గజపతి లాంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టినవి బయటకు వచ్చినాయి, అయ్యన్న పాత్రులు లాంటి వాళ్ళని బయటకు వచ్చింది, అది మన కళ్ళ ముందు చూసాం, వాళ్ళు కూలగొట్టింది, సబ్బహారు లాంటి వాళ్ళని చూసాం, ఇట్లాంటి ఎన్నో చూసాం కదా, గీతం లాంటి ఇట్లా ఎన్నో చూసాం కదా. ఒకటే ఉంది కనపడింది అని ఇలా కొట్టించేటువంటి క్రమంలో ఎంతమందిని భయభ్రాంతులకు గురి చేసి ఎంతమందిని ఈ రకంగా లొంగబరుచుకున్నారు అనేటువంటి ప్రశ్నలు కూడా ప్రజల వైపు నుంచి ఉత్పన్నం అవుతుంది. ఎందుకంటే ఒకసారి ఒక ఆరోపణ వచ్చిన తర్వాత, ఒకసారి ఒక అభియోగం వచ్చిన తర్వాత, ఒకసారి ఒక భార్య గురించి, ఒక భర్త ఆ బిడ్డ గురించి దీనిపైన ప్రశ్నించిన తర్వాత, దానిపైన అభియోగం చేసిన తర్వాత, ఎలిగేషన్స్ చేసిన తర్వాత ఇది సమాజం ప్రశ్నించేటువంటి అంశం అవుతుంది. అందుకని మనం ప్రశ్నిస్తున్నాము తప్ప మనకు ఇంకోటి లేదు. దీంట్లో చట్టబద్ధంగా మనం వ్యవహరిస్తాం. విజయసాయి రెడ్డి గారి పట్ల గౌరవంతో ఉంటాం. ఎవరైతే ఆమె మహిళ పట్ల కూడా మనకు గౌరవం ఉంది. నేను కూడా ఆమె తప్పుందా అని అంటలేదు శాంతి గారిది. ఆమెని ఈ రకంగా
లోబరుచుకున్నారా, ఒత్తిడి చేశారా, అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేటువంటి అనుమానాలకు కూడా ఒక దానికి కూడా ఒక స్పైనల్ కార్డు. ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్లో అన్నప్పుడు కూడా అండి, ఇంతకుముందు ఒక చాలా ఇన్సిడెంట్స్ చూసాం. ఏజ్లో ఉంది కాబట్టి నేను ఏమని విజయసాయి రెడ్డి తప్పించుకోవాలని ప్రయత్నం చేసిన పటుత్వ పరీక్షలని దాని మీద కూడా ఇంతకుముందు కొన్ని సబ్జెక్ట్స్ మీద ఈ అనుమానం ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఎవరైతే అతని మీద అభియోగం మోపిందో అప్పుడు అతనికి అతని పటుత్వ పరీక్షలు కూడా వాళ్ళు నిర్వహిస్తారంట, సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. సో అది కూడా విజయసాయి రెడ్డి గారు ఫేస్ చేయాల్సి వస్తుందేమో. మీరు బాగా స్టడీ చేసినట్టున్నారు రాజు గారు. అదే సరే, ఏదన్నా కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉంది, బాధాకరంగా ఉంది. ఎక్కువసేపు మాట్లాడటం కూడా ఇది సమంజసమైనటువంటి అంశం కాదు.